అవతార్ ఫైర్ అండ్ యాష్ చూడడం జరిగిందనమాట. బయట వాళ్ళకి ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ ఐఎమ్ టూ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ జేమ్స్ క్యామరన్ అనమాట. అండ్ ఆయన తీసిన ఫిలిమ్స్లలో నీకు ఏది బాగా ఇష్టం రా అంటే డెఫినెట్లీ నేను టైటానిక్, అవతార్ కాకుండా టెర్మినేటర్ సినిమా పేరు కూడా చెప్తాను, ఏలియన్ సినిమా పేరు కూడా చెప్తాను. కానీ చాలామంది ఏంటంటే ఈ మధ్యకాలంలో సినిమాలు ఎక్స్పోజర్ అయిపోయో, కథలు ఎక్స్పోజర్ అయిపోయో, వాళ్ళు తీసేవేంటో వాళ్ళు చూసేవేంటో కూడా తెలియకుండా థియేటర్కి వెళ్తున్నారు. డెఫినెట్లీ నేను ఒకటి చెప్తాను, కొన్ని సినిమాలు థియేటర్ల కోసం మాత్రమే తీస్తారు, థియేటర్లో మాత్రమే చూడాల్సిన సినిమాలు అండ్ థియేటర్ల కోసమే డిజైన్ చేసిన సినిమాలు. అందులో జేమ్స్ క్యామరన్ గారు తీసిన ఈ 3 అవతార్ 1, అవతార్ 2 అండ్ అవతార్ 3 డెఫినెట్లీ దీస్ ఫిలిమ్స్ ఆర్ వర్త్ ఆఫ్ థియేటర్స్. ఎందుకంటే ఈ సినిమాలో నువ్వు స్టోరీ అది ఇది అనుకొని వెళ్ళకూడదు భయ్యా. ఎందుకంటే నువ్వు వెళ్తున్నావు నాకు స్టోరీ కావాలి అనుకుని వెళ్తున్నావు అంటే డెఫినెట్లీ యు ఆర్ ఎ రాంగ్ ఆడియన్స్. అండ్ ఈ సినిమా మీద బయట ఎవరైతే చెప్తున్నారో లైక్ 3 hours లాగ్ ఉంది, స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు, కదలట్లేరు అని చెప్తున్నారు. బట్ ఐ వాంట్ టు సే వన్ థింగ్, మీరు ఈ సినిమాకి చూడకండి. ఎందుకంటే ఈ ఫిలింలో మీరు అనుకునే తెలుగు రెగ్యులర్ ట్రూప్స్ అనేది ఉండవు. ఎందుకంటే ఈ సినిమాలో దే టోటల్లీ ఫోకస్డ్ ఆన్ ఎమోషన్స్. రైటింగ్లో ఆ మెచ్యూరిటీ కనపడింది. మెయిన్లీ మీరు సెకండ్ పార్ట్ ద వే ఆఫ్ వాటర్లో మీరు చాలామంది అంటారు కదా వే ఆఫ్ వాటర్ చాలా లాగుంది, ఎంతసేపు అని చెప్పి ఆ వాటర్లోనే సావగొడతాడు అని చెప్పి ప్రామిస్ చెప్తున్నా. ఆ సినిమా చూసి వచ్చాక అంటే ఆ సినిమా చూసి నేను పర్సనల్లీ ఫీల్ అయింది ఏంటంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ అబ్సల్యూట్ సినిమా విచ్ షుడ్ బి డిస్కస్డ్ త్రూ ద ఇయర్స్. కానీ మన తెలుగు వాళ్ళకి ఏమైందంటే చాలా బోర్ కొట్టి అని చెప్పి వీళ్ళే 110 కోట్లు ఇచ్చారు ఏపీ టీజీలకు వెళ్ళి. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడితే సేమ్ నాకు ఆ అవతార్ వే ఆఫ్ వాటర్లో వాళ్ళ వరల్డ్ బిల్డింగ్ పేరుతోటి వాళ్ళ ఆ వాటర్ని ఎంత బాగా డిగ్ చేశారంటే మనకు ప్రతి ఒక్క క్యారెక్టర్స్ అండ్ అక్కడ వాళ్ళుండే ఎమోషన్స్, వాళ్ళుండే కల్చర్స్, ఈవా వీళ్ళ గురించి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు చాలా నచ్చింది. అండ్ ఇందులో థర్డ్ పార్ట్లో ఫ్రమ్ ద ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్ టు థర్డ్ పార్ట్కి కూడా చాలా మంచి పే ఆఫ్స్ ఉన్నాయి. అండ్ రెండవది వీళ్ళు ఈ పార్ట్లో ఒక కొత్త ట్రైబ్ని పట్టుకొచ్చారు, లైక్ ఫైర్ ట్రైబ్ అంటారు. ఎందుకంటే వీళ్ళ సైడ్ నుంచి చూసుకుంటే వీళ్ళకు కూడా ఆ ఏవా మాత అనేది రెస్పాండ్ కాల, దానివల్ల వాళ్ళు చాలా లూజ్ అయ్యారు. అండ్ ఇటువైపు చూసుకుంటే మన జాక్సులి వాళ్ళు ఒక కొడుకుని కోల్పోయారు. ఒకవైపు మేజర్ గారు చూసుకుంటే వాడు కొన్ని లక్షలు పెట్టి కొన్ని లక్షల కిలోమీటర్ ట్రావెల్ చేసి చచ్చిపోయినా సరే ఈ పాండవర్ మీదకి వచ్చాడు. సో ముగ్గురు పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా వాళ్ళు చేసేది వాళ్ళ ధర్మమే. ఇక్కడ నువ్వు ఎవరి సైడ్ తీసుకుంటావు అనేది నీ దగ్గర ఉండాల్సిన బేసిక్ ప్లాట్ హోల్. ఎందుకంటే ఒక మనిషిగా ఆలోచించావు అనుకో, మేజర్ క్వారేజ్ గార్డ్ చేసేది చాలా గుడ్ థింగ్. అదే లేదు ఒక నార్మల్ ఒక హ్యూమన్ లాగా అంటే నేచర్ని ఇష్టపడే వాళ్ళగా చూసావు అనుకో, నువ్వు జాక్సులి గడి వైపు ఉండవు. ఎందుకంటే వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో మనుషులు కానీ ఈ ప్రపంచంలోకి వస్తే భూమి కూడా అదే 100 సంవత్సరాలు నాశనం అయిపోయిద్ది అని చెప్పి. అండ్ ఒకవేళ నువ్వు ఫైర్ ట్రైబ్ నుంచి చూసావు అనుకో, వాళ్ళకు ఆ ఏవా మాత సరైన టైంలో రాలేదు అండ్ వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ కూడా కరెక్టే. సో ఇక్కడ సినిమాలో నువ్వేమైందంటే నువ్వు ఎవరి సైడ్ అని తీసుకో, నీ సైడ్ ఆ గేమ్ కనపడుద్ది. అండ్ చాలామంది ఏమంటున్నారంటే లైక్ ఈ ఫిలిం 3 hours 17 minutes చాలా బోర్ లాగ్ అని. బ్రదర్ మీరు కానీ ఇప్పుడు టైటానిక్ వస్తే విల్ యూ గాయ్స్ గివ్ అ షిట్ టు దట్ ఫిలిం? మీరు టైటానిక్ని ఒక గొప్ప లవ్ స్టోరీని చూస్తున్నారు కానీ అదే టైటానిక్ ఈజ్ అ ట్రాజడీ ఫిలిం విచ్ హ్యావ్ టుక్ అరౌండ్ 350 to 400 lives. సో దాన్ని మీరు ఒక పర్సనల్ అటాచ్మెంట్ ఉంటుంది ఒక క్యారెక్టర్ తోటి, లైక్ అందులో జేక్ క్యారెక్టర్ కానీ అందులో ఉన్న రోజ్ క్యారెక్టర్ కానీ దాన్ని మీరు పర్సనల్గా అటాచ్ చేయరు. ఇన్ ద సేమ్ వే అవతార్లో ఒకవేళ మీరు క్యారెక్టర్స్కి కనెక్ట్ అయితే యూ లవ్ ఇట్. అండ్ నాకు పర్సనల్ అనిపించిందంటే అవతార్ పార్ట్ 3 అండ్ ఫైర్ అండ్ యాష్ నాకైతే పర్సనల్లీ థియేటర్స్లో నేను చూసింది చాలా 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 లో క్వాలిటీ థియేటర్. లైక్ మా ఊళ్ళో చిన్న థియేటర్ అనమాట. మహా అయితే హీరో థియేటర్లో ఒక 100 మంది వచ్చారు, చూశాను. నాకైతే పర్సనల్లీ చాలా మంచి మంచి మూమెంట్స్ ఉన్నాయి. లైక్ సినిమాని సెలబ్రేషన్ చేసుకోవడం అంటే దిస్ ఈజ్ అ కాల్డ్ ఆఫ్ అ ప్రాపర్ ఎమోషన్స్ తోటి సినిమాని కొట్టాడు. లైక్ నీకు ఎలా చెప్పాలి, జాక్సులి గారి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వాడు ఒక టైంలో మంచోలా కనపడతాడు. వెంటనే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మనం ఒక పని చెయ్యాలి, లేకపోతే నా హోల్ కమ్యూనిటీకి నా ప్రపంచానికి చచ్చిపోయిద్ది. సో వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు చాలా బాగా నచ్చింది. జనరల్ కార్విచ్ అసలు నన్ను అడిగితే ఈ క్యారెక్టర్ ఇంకా కొంచెం బెటర్ టర్న్ ఆఫ్ తీసుకుంది. వాడు మొదట ఫస్ట్ పార్ట్లో చూసుకుంటే
ఆ ముసలాయన చాలా కష్టపడి చంపుదాం అనుకుంటాడు. సెకండ్ పార్ట్లో వాట్ డెలిషన్ ఉంటాడు, ఐదర్ నేను అవతారనా లేకపోతే జనరల్ కారేజ్నా. థర్డ్ పార్ట్లో వీ కెన్ సీ ద ప్రాపర్ డాడీ ఇన్ హిమ్. సో నాకు అది వాడి కొడుకు స్పైడర్ కోసం చేసిన కొన్ని పనులు చూసి, ఎంత నువ్వు చెడ్డవాడివైనా సరే నీ కొడుకు కోసం ఎంతైనా దిగుతావు. అండ్ ఫైర్ ట్రైబ్లో వాళ్ళు చూపించారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బాగుంది భయ్య. సో నాకు ఇదంతా బాగా నచ్చింది. అండ్ మిగతా క్యారెక్టర్స్ లైక్ కిరి అండ్ ఏవా, వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ రిలేషన్ని చాలా 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 బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అది నాకు బాగా నచ్చింది. అండ్ ఆ తర్వాత మన లోక్, ఈడు ఫస్ట్ తీట పని చేసే అబ్బాయి, ఈడు అట్లనే ఉన్నాడు, పెద్ద తేడా ఏం లేదు. బట్ 4 and 5 పార్ట్స్కి నాకు తెలిసినంత వరకు ఈడే మెయిన్ లీడర్ అవ్వబోతున్నాడు. చాలా బాగా చేశారు. అండ్ స్పైడర్ క్యారెక్టర్ కూడా, ఒరే నిన్ను వాళ్ళమ్మ లిటరల్లీ హేట్ చేస్తుంది, స్టిల్ అలాంటి ఒక హేట్ చేసే క్యారెక్టర్ నువ్వు లవ్ చేసుకోగలిగావు. దట్స్ ద గ్రేటెస్ట్ రైటింగ్. దీనమ్మ ఇదేం క్యారెక్టర్ డెవలప్మెంట్ రా అంటే, ఒక పర్సన్ని నేను చిన్నప్పటి నుంచి హేట్ చేస్తూ సడన్గా ఎవరైతే ఆ పర్సన్ నేను చంపుదాం అనుకుంటారో వాళ్ళే నిన్న చెల్లె నా కొడుకుతో సమానం, ఇలాంటి చూపించారు. నాకు చాలా చాలా ఎమోషనల్గా కొట్టింది ఈ సినిమా. అండ్ నాకైతే ఈ సినిమా వన్ ఆఫ్ బెస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ ఈ ఇయర్లో. 3 hours 17 minutes రన్ టైం, చాలా బోరింగ్. అరే బాబు ఒకటి చెప్తాను, మీరు కానీ ఈ సినిమా డెఫినెట్లీ ఎంజాయ్ చేయలేకపోతే మీరు ఐదర్ మాస్ సినిమాలకు అలవాటు పడనే ఉండిపోవాలి, లేదా అసలు మీకు సినిమా అంటే ఏంటో కూడా తెలియపోయి ఉండాలి. బికాస్ దీస్ ఫిలిం ఈస్ వర్త్ ఆఫ్ థియేటర్స్, నాట్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ రివ్యూస్. సో అందరూ వెళ్ళండి. ఈ సినిమాని ఎందుకు ఇంత లేపుతున్నావు వై అంటే, ఈ సినిమాలో చూపించిన కొన్ని పాయింట్స్ లైక్ చాలామంది ఏమంటారంటే ఎంతసేపు జాక్ సల్లీ వర్సెస్ జనరల్ కారేజేనా. ఒరే జాక్ సల్లీ అనేది కారేజ్ అనేది చాలా చిన్న పాయింట్ సినిమాలో. లైక్ ఒక హ్యూమన్ రేస్ డైరెక్ట్లీ వాళ్ళకి స్పాయిలర్ చెప్పొద్దు కానీ, ఒక హ్యూమన్ రేస్ వాళ్ళ ప్రపంచాన్ని నాశనం చేసేసుకొని పక్కోడి ప్రపంచం వచ్చేసి దాన్ని నాశనం చేద్దామని చెప్పి ఒక పాయింట్ ఆఫ్ వ్యూకి ఒక తెగ చేసే ఒక యుద్ధం రా ఇది. సో మీరు ఒక మనిషిగా ఆలోచించండి. సినిమా ఒక హ్యూమన్ లెవెల్లో పోయి ఆలోచిస్తే దిస్ ఈజ్ అ ప్రాపర్ సినిమా. లేదు భయ్ మాకు ఇట్లా పనికి అవ్వదు, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, డెఫినెట్లీ యు ఆర్ నాట్ వర్త్ ఆఫ్ అ ఫిలిం. మీరు సినిమాలకు వర్త్ కాదు, ఈ సినిమాకి అసలే వర్త్ కాదు. వెళ్ళండి, ఈ పక్కనే కొన్ని సినిమాలు ఉన్నాయి, మెల్ల త్రిశూలాలు తిప్పుకుంటా తిరగండి అంతే. నాకైతే బాగా నచ్చింది. మీరు వెళ్తా అంటే మీ ఇష్టం, వెళ్ళకపోతా అంటే మీ ఇష్టం, కానీ వెళ్తే బెటర్. మీరు సినిమాని మీరు ఏ రకంగా పోయినా సరే సినిమా నచ్చుద్ది, కానీ ఈ రన్ టైం ఇవన్నీ పెట్టుకొని పోతే యూ కాంట్ ఎంజాయ్. దట్స్ మై రివ్యూ. నాకైతే ఈ సినిమా ఈ ఇయర్లో వన్ ఆఫ్ అ బెస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. రైట్, మేము మళ్ళీ వస్తాం, మంచి రివ్యూతో వస్తాం. అవెంజర్స్ కూడా వస్తాయి, వాటి గురించి కూడా వీడియో వచ్చింది. అంతే, ఉంటాను. రివ్యూస్ బ్లాగర్. కొంచెం లైక్ చేయండి అబ్బా ప్లీజ్. ఫస్ట్ చెప్దాం అనుకున్నా, లైక్ చేయండి. సినిమా చూస్తే కామెంట్ చేయండి, మీ రివ్యూ కూడా కింద కామెంట్స్లో పెట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇట్ విల్ బీ ఎ బెటర్ బూస్ట్ ఫర్ అస్. మీరు ఎలా చేస్తూనే ఉండాలి, నేను కూడా కొద్దిగా గొప్ప ట్రై చేస్తాను ఇంకా మంచిగా రివ్యూ చెప్పడానికి. ఉంటాను, బాయ్.